దత్త యూట్యూబ్ పేజ్ అందరికీ జై గురుదేవ దత్తమ్మ. ఈరోజు మనం చేసే వీడియో హైదరాబాద్లో జరిగిన అద్భుతమైన లీల. దానికంటే ముందు మీ అందరికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, మధ్యలో మాత్రం స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే మధ్యలో చాలా మంచి మంచి విషయాలు పోతాయమ్మా. అందుకోసం నేను రోజు వీడియోలో కూడా అదే చెప్తానమాట. మళ్ళీ మధ్యలో పెట్టుకొని, ఎందుకంటే టైం కుదరక చాలామంది పాపం కొంచెం చూసేసి లాస్ట్లో కొంచెం చూసేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి. లాస్ట్లో చూడకపోయినా పర్లేదు, కానీ మధ్యలో మాత్రం మంచి విషయాలు వస్తాయి. కాబట్టి అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అమ్మా. ఇది మన హైదరాబాద్లో జరిగిన లీల, అద్భుతమైన లీల. సిద్ధమంగళ స్తోత్రం చదివి 11 రోజుల్లో ఉద్యోగాన్ని సంపాదించుకున్న ఒక వ్యక్తి లీల. ఆ విషయాన్ని మనం ఈరోజు చెప్పేసుకుందాం. మన భీమవరంలో ఒక వరలక్ష్మి అనే తల్లికి ఒక పెద్ద యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్న లీల చెప్పుకున్నాం. అలాగే ఒక స్త్రీకి పెరాలసిస్ ముందుగానే సూచించి హెచ్చరించిన సిద్ధమంగళ స్తోత్రం అని ఆ లీల చెప్పుకున్నాం. చాలామంది చాలా అనుభవాలు చెప్తున్నారు, చాలా అనుగ్రహాన్ని పొందుతున్నారు సిద్ధమంగళ స్తోత్రం ద్వారా. ఇంకా హైదరాబాదు విషయానికి వచ్చేద్దాం. నాకు వారం రోజులైంది వాళ్ళు ఈ లీల నాతో పంచుకొని, కానీ నాకు లేట్ అయిందనమాట నేను మీతో పంచుకోవడానికి. ఎప్పుడెప్పుడు ఒక లీల జరిగితే చెప్తే ఆ లీల మీ అందరితో చెప్పేసుకోవాలి, మీ అందరూ కూడా అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని చదివేసుకొని మీరందరూ కూడా అనుగ్రహం పొందాలని నాకు విపరీతం తాపత్రయం. అందుకే నేను చెప్పాలని ఆరాటం వస్తుందన్నమాట నాకు. సరే, మన ఎస్విబిసి ఛానల్లో శ్రీనివాస్ సార్ గారు ఉన్నారు. అంటే ఆన్లైన్ మన సత్సంగాలు ఉన్నాయి కదా, దాంట్లో చూసే వాళ్ళందరికీ, దాంట్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ మన శ్రీనివాస్ సార్ గారు అందరికీ తెలుసు. ఆయనకి 6 నెలల ముందు దాకా అసలు సిద్ధమంగళ స్తోత్రం తెలియదు. స్వామి దత్తస్వామి మనతో పరిచయం అయ్యేలాగా చేసి ఆయన సిద్ధమంగళ స్తోత్రం అత్యంత అద్భుతంగా చదివి ఆయన ఎంతో మనశ్శాంతి పొందుతున్నారు. ఆయన కూడా అందరినీ చదువు అని చెప్తున్నారు. అలాగే వాళ్ళ ఇంటిలో కూడా ఎప్పుడు నిరంతరం దత్తస్తవం చదవబడే వాళ్ళ ఇంట్లో మహా దత్తభక్తులు వాళ్ళకి సిద్ధమంగళ స్తోత్రం ఆ శ్రీనివాస్ సార్ ద్వారా వాళ్ళ పిల్లలకి ఆయన వైఫ్కి అందిందండి. ఇంకా శ్రీ విద్యా గారు ఆవిడ స్కూల్లో హిందీ టీచర్గా చేస్తారు. ఆవిడకి ప్రతిరోజు సిద్ధమంగళ స్తోత్రం అత్యంత అద్భుతంగా చదివి ఆవిడ చాలా మనశ్శాంతి, ఎంతో సంతోషంగా ఉన్నానమ్మా అని వాళ్ళ పిల్లలు, ఆవిడ వాళ్ళ ఇంటిల్లిపాది సిద్ధమంగళ స్తోత్రంతో మునిగి తేలుతున్నారండి. ప్రతిరోజు కూడా చాలా అద్భుతంగా చదువుతున్నారు. అసలు వాళ్ళ గొంతులు కూడా ఆ భక్తితో చదివితే చాలా ఒక రకమైన బేస్ వాయిస్గా వస్తుంది అనమాట. చాలా బాగా చదువుతారు. కొత్త ఎప్పటి నుంచో చదివింది కాదు, ఈ మధ్యలో నేర్చుకొని అద్భుతంగా పాడుతున్నారు వాళ్ళ ఇంటిల్లిపాది. అయితే ఆవిడ స్కూల్లో కూడా మన 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆన్లైన్ సత్సంగంలో, మధ్యాహ్నం స్కూల్ సెలవులు కదా, కాబట్టి ఆవిడ ఒక గదిలో కూర్చొని ఆవిడ మన ఆన్లైన్ క్లాసు అలాగే సిద్ధమంగళ స్తోత్రం రోజు చదువుకుంటూ ఉంది. అయితే ఆవిడతో కొలికి ఒక టీచర్ గారు ఈవిడ వెతుక్కుంటూ ఉంది. రోజు ఎక్కడికి వెళ్ళిపోయినారు విద్యా గారు అని వెతుకుతుంది. ఆవిడ ఒక గదిలో కూర్చొని సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించడం, అలాగే దత్తస్తవాన్ని పఠించడం ఆవిడ చూసి, మేడం గారు ఇది ఏంటి అని విద్యా గారిని అడిగింది. దానికి ఆ తల్లి, సిద్ధమంగళ స్తోత్రం అంటమ్మా, చాలా మహిమ గలది, చాలా అద్భుతంగా ఉంది, నాకు ఇది చదివినప్పటి నుంచి అని ఆవిడతో షేర్ చేసుకుంది. నిజంగా అలా చెప్పడం మూలాన ఇంకొకరి మనం ఆదర్శం అవుతామండి. ఇది మనతోనే కాదు, మన 10 మందికి అందించాలని ఒక సద్బుద్ధి, సద్భావన ఉంటే అంత అద్భుతాలు మనకి ఇంకా ఎక్కువ మిరాకిల్స్ ప్లస్ అలాగే ఇంకా ఫలితం అద్భుతంగా వస్తుంది. ఇది మన కోసమే కాదు, మనతోనే ఆగిపోకూడదు. ఇది ఇంకా 10 మంది ఏ కష్టంలో ఉన్నా ఎవరికైనా సరే అందించాలని గొప్ప సంకల్పం ఉండి తీరాలి. అది బేసిక్గా అందరికీ ఉంటుంది, కానీ కొంతమంది దత్తభక్తులకు మరీ ఎక్కువ ఉంటుంది. భక్తులకు అంటే దైవభక్తులకు మరీ ఎక్కువ ఉంటుంది. ఒక గుడికి వెళ్తూ ఉంటే, అమ్మ నేను రోజు గుడికి వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడుగుతారు. అలాగే మన ఇంట్లో పారాయణ జరుగుతుంటే, అమ్మ మా ఇంట్లో పారాయణ జరుగుతుంది వస్తావా అని అడుగుతారు. ఇలా
భక్తిలోకి లాగడానికి అనేక విషయాలు మనకి తోడ్పాడవుతాయి. అలాగే ఈవిడ చదువుతూ ఉంటే ఆవిడ అడిగింది, అమ్మ రోజు చదువుతున్నావు ఏంటిది, ఇక్కడ కూర్చొని చదువుతున్నావు అని అడిగితే సిద్ధమంగళ స్తోత్రం అని చెప్పింది. దాని మహిమ చెప్పింది కదా. ఇంకా అమ్మ నాకు పంపించు లిరిక్స్ అని చెప్పంటే ఇంకా ఆవిడ ఆ లిరిక్స్ని పంపిస్తే ఈవిడ ప్రతిరోజు వంట చేసుకుంటూ ఉన్నా, అంటే ఆవిడ ఫ్రెండ్, ఆవిడ బేసిక్గా హిందీ టీచరు ప్లస్ తెలుగు కూడా సరిగా రాదట. అయితే ఆవిడ కాదంట, ఆవిడ జస్ట్ నాకు వరమని చెప్పి కాబట్టి ఆవిడ ఊరు మర్చిపోయాను, మహారాష్ట్రను ఏదో అనుకుంటా. ఇంకా ఆవిడకి హిందీ అనే వచ్చు తప్ప తెలుగు రాదు. అయితే శ్రీ విద్యా గారు ఎప్పుడైతే ఆ లిరిక్స్ పంపించిందో ఆవిడ అత్యంత అద్భుతంగా సిద్ధమంగళ స్తోత్రాన్ని వింటూ ఉంది, చదవలేదు, వింటూ ఉంది. ఆవిడ చదవడానికి రావట్లేదు, మరి అంటే దాన్ని ఒక పేపర్ ఉందని అది చదవాలని తెలియదు కదా, అందుకని ఈవిడ పంపించిన లిరిక్స్ పంపిస్తే అది వింటూ ఉందన్నమాట. విని ఈవిడికి అనిపించిందంట, అరే సిద్ధమంగళ స్తోత్రం నేను కూడా చదివితే బాగుంది కదా అని. ఆవిడ విన్నప్పటి నుంచే మనశ్శాంతి, చదివినప్పుడు కూడా కాదు, విన్నప్పటి నుంచే అత్యంత ఆవిడకి ఏదో తెలియని అనుభూతి కలిగింది, చాలా మనసుకంత శాంతి ఉంది. అప్పుడు ఆవిడ ఫోన్ చేసి అడిగిందంట, విద్యా గారు మీరు చదువుతున్నారు కదా, నేను అది వింటున్నాను, రోజు చాలా బాగుంది, కాబట్టి మీ ద్వారా విని నేను కూడా దాన్ని వింటున్నాను, నాకైతే చాలా హాయిగా ఉంది, కాబట్టి దాన్ని ఎలా పేపర్లు ఏమైనా ఉన్నాయా, ఒకవేళ ఏమైనా హిందీలో ఉంటే పంపించగలుగుతారా అంటే ఆవిడ హిందీలో డౌన్లోడ్ ఏదో చేసి సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆవిడ ఫ్రెండ్కి పంపించిందంట. అంటే ఆవిడ జస్ట్ కొలిక్కి ఆవిడ రోజు సిద్ధమంగళ స్తోత్రాన్ని నేర్చుకొని చదువుతూ ఉందంట. ఆవిడ చదువుతుంటే వారు కూడా చదువుతూ ఉన్నారంట. ఇంకప్పుడు శ్రీరామనవమి రోజు ఆవిడ కూర్చొని ఆ సిద్ధమంగళ స్తోత్రం అత్యంత భక్తితో అది చదువుతూ ఉంటే ఆ శ్రీరాముడి ఫోటో నుంచి ఒక పుష్పం జారి కింద పడిందంట. అప్పుడు ఆవిడ స్వామి స్వీకరించారు నా పూజను అని చాలా ఆనందపడిందంట. ఇంక ఇలా వాళ్ళు ఇంటిలో ఆవిడ నిద్రపోయినా, కూర్చున్నా, పడుకున్నా ఎప్పుడూ ఆ సిద్ధమంగళోత్తరం జై విజయభవ జై విజయభవ అని అంటూనే ఉంది ఆవిడ. దాని అర్థం తెలీదు, ఏమీ తెలీదు. ఇక్కడ స్వామి వారి అనుగ్రహం మాత్రమే అక్కడ పనిచేసిందండి. అలా పాడుతూ ఉంది. ఒక 11 రోజులు వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ ఆవిడ ఇద్దరు చదువుతున్నారు. 11 రోజుల్లో ఎంత అత్యంత అద్భుతమైన లీల జరిగిందో తెలుసా అమ్మా? ఆయన చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళారట, ఆయనకు జాబ్ రాలేదట. అంతే, ఇది చదివిన ఒక 11 రోజుల్లో ఆయనకు ఒక ఇంటర్వ్యూ రావడం, ఆయన ఆ ఇంటర్వ్యూలో మంచి ప్యాకేజ్తో చక్కగా జాబ్ రావడం, విపరీతమైన ఆనందం ఆయనకు ఆవిడకు కలగడం చాలా అద్భుతం కదా. ఇప్పుడు వెంటనే ఫోన్ చేసి విద్యా గారికి, అమ్మ మేడం గారు ఇలా మీరు చెప్పారు, నేను సిద్ధమంగళం మేము చదివాము, మా ఇంట్లో చదువుతూ ఉంటే ఇలా మెరాకిల్ జరిగింది, స్వామి ఇలా చేశారు అని ఆవిడ చాలా అత్యంత ఆనందంగా పంచుకుందంట. ఇంకా ఆవిడకు ఆనందం ఉంటే మరి విద్యా గారికి కూడా ఆనందమే కదా. ఎందుకంటే మన మూలన వాళ్ళ ఇంట్లో ఇంత మంచి జరిగింది అంటే స్వామి ఆవిడ మనసులో దూరి, మరి అంతమంది టీచర్స్ ఉంటే మరి ఈవిడ ఒక్కతే ఆవిడ వెతుక్కొని ఎందుకు వెళ్ళిందంటే అప్పటికి ఆవిడ కర్మ తొలగిపోయింది. ఆవిడ కలవాలి, కనెక్ట్ అంతా స్వామి లీలా, మనదేం కాదు. స్వామి ఎంత ముందే ప్రణాళిక పెట్టుకుని ఉంటాడు. కాబట్టి ఆవిడకి ఆనందపడిపోయింది విద్య కూడా. అబ్బా నా మూలాన అంటే ఒక అహంతో కాదు, నా మూలాన అని చెప్పుకోవడం. నేను సిద్ధమంగళ స్తోత్రాన్ని చదువుతూ ఉంటే ఇంకొక ఆవిడ కూడా విని దీన్ని మేలు పొందింది కదా అని విద్యాగారు కూడా చాలా ఆనందించారంట. ఆ విద్యమ్మ నాతో అమ్మ ఇలా జరిగింది అని చెప్పి అద్భుతంగా నాతో ఆ లీల పంచుకొని ఆవిడ నిజంగా ఎంతో ఆనందపడిపోయిందనమాట గ్రూప్లో చెప్పి. నాకైతే చాలా సంతోషం వేసిందండి. ఎందుకంటే నేను దేనికోసమైతే తాపత్రయపడుతున్నానో, దేనికోసమైతే ఆరాటపడుతున్నానో, సిద్ధమంగళ స్తోత్రం అందరికీ అందాలి, ఇంకా ప్రజల్లోకి వెళ్ళాలి. ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని కలియుగ మంత్రం అనేసి అందరూ కూడా చెప్తున్నారు కదా. ఇది స్వామి నాకు 20 ఏళ్ల క్రితమే నాకు ఇస్తే నేను ఇంటింటికి వెళ్ళి అందరికీ అందించాను కదా. కాబట్టి ఎంతోమంది ఎన్నో అనుగ్రహాలు పొందారు కదా. కాబట్టి ఈ జన్మకి స్వామి నాకు ఇచ్చిన ప్రసాదం ఇది అని నిజంగా ఆనందమే కదమ్మా. స్వామి మనకి ఇస్తే దాన్ని 10 మంది చదివి 10 మంది బాగుపడితే మనకు ఎంత ఆనందం కదా. అలాంటి ఆనందమే నాలో కలిగిందనమాట.
అప్పుడు అనిపించింది, అరే ఈ నీళ్ళు కూడా మన వాళ్ళతో పంచుకోవాలి. కాబట్టి మన వాళ్ళు కూడా ఎంతో ఈతి బాధలతో చాలా అల్లాడిపోతూ ఉన్నారనమాట, చాలా కష్టాలతో. ఒక్కొక్కరు నాకు కాల్ చేస్తుంటారు, అమ్మ మా బాబుకి బాగలేదు, మా బాబుకి గ్రహదోషాలు ఉన్నాయట, పెళ్ళవట్లేదు. గ్రహదోషాలు ఏమి చేయవు బంగారు, తప్పకుండా సిద్ధమాలు చదవండి, దత్తుని పట్టుకోండి. గ్రహాలే దడదల్లాడిచే దత్తుని పట్టుకున్నాక మనకి ఇంకేం భయం. కాబట్టి ఇది సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ స్వామిది. తన తాతగారు అయినటువంటి బాపనారుల వారు పలికిన, అప్రయత్నంగా పలికిన పలుకులు ఈ సిద్ధమంగళ స్తోత్రం. మన పాటో అదైతే మనం పాడేస్తే 10 సార్లు పాడితే అదే అనంత శక్తి వస్తుంది. అలాంటిది దత్తుడుగా దర్శించి అనుభూతి చెందుతూ ఆ బాపనారుల వాడు అప్రయత్నంగా పలికిన పలుకుల్ని, అది మహామంత్రమే కదా నిజంగా. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క స్తోత్రాన్ని భక్తితో శ్రద్ధతో చదివితే చాలా ఆనందం అమ్మ మన అందరికి కూడా. కాబట్టి మీరెవ్వరూ కూడా దిగులు పడద్దండి, బాధపడద్దండి, నాకు ఏ పనులు అవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే ఇది కలియుగం, ఆ కలి దోషాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి, కానీ ఎప్పుడు గొడవలు చికాకులు ఇంట్లో ఎప్పుడు చూసినా అలాంటివి ఉంటే మనకు ఏమీ దగ్గరికి రావు. మన కర్మ ఎలా ధ్వంసం అవుతుంది, ఇంకా పెరిగిపోతాయి, నెగిటివ్ ఎనర్జీస్ వస్తుంది కదా. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే, మనం అంత ప్రశాంతంగా ఉండాలంటే గురుచరిత్ర చదవండి, సిద్ధమంగళ స్తోత్రాన్ని పట్టుకోండి, దత్తస్తవాన్ని పట్టుకోండి. దత్తుడికి సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, భగవంతుడికి సంబంధించిన స్తోత్రాలు కావచ్చు, ఏదైనా సరేనమ్మా. మనం భగవద్భక్తులు మునిగి తేలితే మొత్తం అంతా పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి, ఆ ఇల్లంతా పావనమై ఉంటుంది. అంతేగాని మనం నిద్ర 10ంటికి లేచి అసలు ఏ భక్తి లేకుండా, ఏ పూజ లేకుండా, నాకు టైం లేదని పక్కన వాళ్ళు తసుకేసుకుంటే మన కర్మ ఎలా పోతుంది, మన కర్మ ఎలా ధ్వంసం అవుతుంది. కాబట్టి పొద్దున నిద్ర లేచి చక్కగా నువ్వు ఇంట్లో దీపం పెట్టుకొని, నువ్వు ఏవి ఆడంబరం పూజ ఏమి అక్కర్లేదు స్వామికి, నువ్వు చక్కగా నీకు ఏదైతే ఉన్నాయో అవన్నీ స్వామి దగ్గర పెట్టి ఆ స్వామిని స్మరించుకుంటూ ఆ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆ కన్నుల ముందు అలా నిలుపుకోవాలి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖా శ్రీరాకీధర శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చైన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచౌపాతి దేవలక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణి రాజమాంబ సుత గర్భ పుణ్యఫల సంజాత, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపురా నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. కాబట్టి సిద్ధమంగళ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఎన్నిసార్లు చదివామని కాదు, ఎంత భక్తితో చదివామని మన మనసులో ఎప్పుడు నిరంతరం ఎక్కడికి వెళ్తూ ఉన్నా సరే జై విజయీ భవ, ఎందుకంటే నాకు జయం జరగాలి, నాకు దిగ్విజయం జరగాలి స్వామి, నాకు శుభం జరగాలి స్వామి అని అనే స్తోత్రం అనమాట అది. జై విజయీ భవ దిగ్విజయం ఏంటి, నాకు జయం కావాలి స్వామి, నాకు దిగ్విజయం కావాలి స్వామి, నాకు శుభం కావాలి స్వామి, ఈ సిద్ధమంగళ స్తోత్రం ద్వారా నాకు అనుగ్రహాన్ని ప్రసాదించు స్వామి, నేను ఈతి బాధలతో కొట్టు మిట్టాడుతున్నాను స్వామి, నన్ను అనుగ్రహించు స్వామి శ్రీపాద అని ఆర్తితో ప్రార్థించే ఒక మహా స్తోత్రం సిద్ధమంగళ స్తోత్రం. కాబట్టి మీరందరూ కూడా ఆయన 11 రోజుల్లోనే ఉద్యోగం వచ్చేసింది చక్కగా, కాబట్టి మనకెందుకు రాదు
అని దేవుడితో పోట్లాడండి. ఖచ్చితంగా ఆర్తితో ఏడవండి. ఖచ్చితంగా స్వామి చేస్తాడమ్మా. మరి రామతులసమ్మ గారని చినగంజం ఒక అమ్మున్నారు, మా అమ్మ ఆవిడ. నిజంగా ఆవిడ నేను చెప్పితే అలా పట్టేసుకుంది సిద్ధమంగళ స్తోత్రాన్ని, గురు చరిత్రని. అద్భుతంగా స్వామి నా మనవరాలి పెళ్లి కుదుర్చు అని గట్టిగా పట్టింది, ఏడ్చింది. అంటే ఏడవటువంటి బాధతో కాదు, ఆర్తితో. వెంటనే నిజంగా ఒక వారం రోజుల పెళ్లి సెట్ అయిపోయింది. ఆగస్టు 8న పెళ్లి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే మీలో అనుమానాలు వద్దు. స్వామి చేస్తారు అని ప్రగాఢ విశ్వాసంతో ఉండండి. స్వామి తప్పకుండా చేసి తీరుతారు. ఈరోజు లండన్లో నేను ఇట్లా యూట్యూబ్ చేస్తే లండన్ నుంచి కూడా మన గ్రూప్లో జాయిన్ అయ్యి అత్యంత అద్భుతంగా శ్రద్ధగా వింటున్నారు. నిన్న ఒక తల్లి కాల్ చేసి, అమ్మా మా లండన్లో కూడా సిద్ధమాలోచన పెడతావా తల్లి, మీకు మాకు ఒక 3 గంటలు ఉంటుందేమో, తప్పకుండా ఒక వీకెండ్స్ రండమ్మా, మా ఇంట్లో సిద్ధమంగళోత్తరం పెట్టాలమ్మా, నా గురుచరిత్ర ఎంతో అత్యంత ఇష్టం అమ్మా, నేను చదువుతూ ఉంటాను కాబట్టి నాకు ఇక్కడ కుదరట్లేదని ఒంగోలు వెళ్ళి అప్పుడప్పుడు నేను అక్కడ ఒంగోలు అంటే వాళ్ళు అక్కడ నేను భరద్వాజ మాస్టర్ గారి గురుచరిత్ర చదివి కొంతమందికి ఏదో భోజనాలు పెట్టుకొని చేస్తున్నానమ్మా, ఇక్కడ ఎవరికి తెలియదమ్మా గురుచరిత్ర గురించి అని ఆ తల్లి నాతో ఆర్తితో చెప్తూ ఉంటే, ఎంత లండన్లో కాదు దేశ విదేశాల్లోనూ దత్తుడు అలా చెప్తూ ఉన్నాడు కదా, చెప్పిస్తున్నాడు కదా అని మనకు ఒక గొప్ప సంకల్పంతో, ఏ దేశంలో ఉంటే ఏముందండి, మన దత్తుడే కదా, మన సిద్ధమంగళ స్తోత్రమే కదా. కాబట్టి ఎక్కడ ఉన్నా మన సిద్ధమంగళ స్తోత్రాన్ని ఆర్తితో భక్తితో చదివి చూడండి. మనకు కూడా కోరికలు తీరుకుంటే అప్పుడు అడగండి. తప్పకుండా ఎన్ని బాధలో, ఉద్యోగం లేకుండా యువకులు, పెళ్లి కాకుండా పాపం పిల్లలు, అలాగే వాళ్ళ తల్లిదండ్రికి బాధ, ఇంట్లో అంతే కదా, ఒక మనిషి కష్టం వస్తే ఆ ఇంటిలి పాదికి బాధపడుతూ ఉంటారు, ఒక మనిషి సంతోషం వస్తే ఇంటిలి పాది సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి మనమందరూ కూడా ఎందుకు కష్టాలు వచ్చినాయో, ఇది మనలో ఏమన్నా లోపమే, సిద్ధమంగళ స్తోత్రంలో లోపం లేనే లేదు. కాబట్టి శ్రీపాద వల్లభ చరితామృతం చదవండి, ఆ లీలలు తెలుసుకోండి, సిద్ధమంగళ యొక్క అనుగ్రహాన్ని పొందండి. మీకు నిజంగా ఏ పనులన్నా కాకుంటే నిజంగా అప్పుడు నన్ను అడగండి. మన గ్రూప్లో ఎంతమందో జాయిన్ అయ్యి ఈరోజు ఎంతో మనశ్శాంతి పొందుతున్నారమ్మా. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆ యొక్క సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై గురుదేవ దత్త బంగారు తల్లులారా, జై గురుదేవ దత్త.